ప్రైజ్ ది లార్డ్. మరొకసారి ఉదయకాల సమయంలో అనుదిన దోపవేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. మరొకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. 65వ కీర్తన 2వ వచనాన్ని చదువుదాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. అవునండి, ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడే విషయం నిజంగా యేసు ప్రభువారు ప్రార్థనలు ఆలకించే దేవుడు. మనం ఏ పరిస్థితుల్లో ఉండి ప్రార్థించినా, మనం ఎక్కడి నుండి ప్రార్థించినా, ఏ స్థితిలో ఉండి ప్రార్థించినా ఆయన మన ప్రార్థనలు వినే దేవుడు. కాబట్టి ఆయనకు ఉండేటువంటి నామంలో ఒక నామం ఏంటంటే ప్రార్థన ఆలకించువాడు అని. కాబట్టి ఉదయకాలం నిజంగా ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది. నిజంగా ఒక వ్యక్తి యొక్క బ్రతుకు జీవితం ప్రార్థన వల్లనే మార్చబడుతుంది. ఇంకా చెప్పాలంటే సమస్యలు మరి మన దగ్గర నుంచి పూర్తిగా తొలగిపోవాలంటే కూడా ప్రార్థనే ఏకైక మార్గం. ప్రార్థనే. కొంతమందికి పాటలు పాడే అలవాటు ఉంటుంది, కానీ ప్రార్థన అంటే చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ 100 పాటలు పాడినా ఒకవేళ మనం దేవుణ్ణి చేరుకోలేమేమో, కానీ ఒకవేళ మనం ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుణ్ణి మనల్ని కలిపేది ప్రార్థనే. కాబట్టి యేసు ప్రభువారు అనేక సార్లు ప్రార్థించమని కొత్త నిబంధనలో తెలియచేస్తారు. పాత నిబంధనలో ఆయుధాలు వాడారు, కానీ కొత్త నిబంధనలో దేవుడు మనకిచ్చిన ఆయుధం ఏంటంటే ప్రార్థనే. కాబట్టి ఉదయకాలం ఒకవేళ మీరు ఇంతవరకు ప్రార్థన చేయలేదేమో, ఇక్కడి నుంచి అయినా ప్రార్థించండి. ప్రార్థనలో ఉన్న శక్తిని, ప్రార్థనలో ఉన్నటువంటి ఆ గొప్ప మహిమను మీరు జీవితాల్లో మీరు చూడగలుగుతారు. ఒకవేళ మీరు క్రైస్తవులై ఉండి ప్రభువుని ఎరిగి కూడా ఒకవేళ ప్రార్థన నిర్లక్ష్యంగా ఉంటే, ఇప్పటి నుంచైనా మీరు శ్రద్ధగా దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే గొప్ప కార్యాలు మీ జీవితంలో మీరు చూడగలుగుతారు. ప్రార్థించి చూడండి, అద్భుతాలు మీ సొంతం అవుతాయి. అందుకే ఒక ఆయన ఎలా చెప్పాడు, ఏ ప్రేయింగ్ మ్యాన్ పవర్ఫుల్ మ్యాన్ అని. కాబట్టి ప్రార్థించే వ్యక్తి శక్తిమంతుడిగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు. ప్రార్థన మనకు ధైర్యాన్ని కూడా కలిగిస్తుంది. కాబట్టి ఉదయకాలం దేవుణ్ణి మానవుణ్ణి కలిపేది ప్రార్థనే. కాబట్టి ప్రార్థించడం ప్రారంభించండి. మీ జీవితాలు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటాయని మరొకసారి ప్రభు పేరట తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని అలాంటి గొప్ప ప్రార్థన ఆత్మతో నింపి నడిపించునుగాక. ఆమెన్.